సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఈడీ ఎంట్రీ. ఇప్పటికే లిక్కర్ కేసులో కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా 11 కోట్ల రూపాయల సీజ్ వ్యవహారంలో రంగంలోకి దిగింది. ఈ డబ్బుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని సిట్ అధికారులను ఈడీ కోరింది. నిన్న శంషాబాద్ కాచారం ప్రాంతంలో సిట్ అధికారులు 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు మళ్లీ వేగం పెరిగింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన ఈడీ ఇప్పుడు చంద్రరెడ్డిని కూడా విచారించింది. ఇక ఇప్పుడు 11 కోట్ల రూపాయల వ్యవహారంతో మరికొందరికి ఈడీ నోటీసులు ఇవ్వబోతోందట. ఓవైపు సిట్ దర్యాప్తు, మరోవైపు ఈడీ దూకుడు, ఇవన్నీ కలిసిపోతూ ఈ కేసు ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఇదిలా ఉండగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ స్కామ్ వెనుక అసలు పాత్రధారి జగనే అని కొన్ని కథనాలు బయటకొచ్చాయి. ఇప్పటికే అరెస్టైన నిందితుల స్టేట్మెంట్లలో జగన్ పేరు వచ్చే అవకాశం ఉందని, అయితే అదే నిజమైతే అరెస్టు కూడా జరుగుతుందా అన్న ప్రశ్నలు జనం మధ్య చర్చనీయాంశమయ్యాయి. ఇక మరో అరెస్ట్ సంచలనాన్ని సృష్టిస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లలో వరుణ్ ను సిట్ అదుపులోకి తీసుకుంది. ఇతడే ఈ కేసులోకి నిందితుడు. ఏవన్గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో వరుణ్ కీలకంగా పనిచేశాడని కూడా తెలుస్తోంది. కేసు బయటకు వచ్చిన వెంటనే వరుణ్ ను దేశం దాటించారనే సమాచారం కూడా అందిందట. ఇప్పటికే వరుణ్ పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వరుణ్ నుంచి సిట్ అధికారులకు కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. ఈ రోజు రేపు మరికొన్ని ప్రాంతాల్లో సిట్ సోదాలు జరిగే అవకాశం కూడా